జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డులకు నామినేషన్లను స్వీకరించేందుకు గాను ప్రతి 3 వార్డులకు ఒకటి చొప్పున 13 కౌంటర్లను మున్సిపల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఇందుకోసం 13 కౌంటర్లకు 16 మంది రిటర్నింగ్ అధికారులు, వీరికి సహాయకులుగా 16 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, మరో 16 మందిని వీరికి సహాయకులుగా నియమించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను జహీరాబాద్ ఆర్డీఓ, మున్సిపల్ రిటర్నింగ్ అధికారి దేవూజా ఆధ్వర్యంలో జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్, జహీరాబాద్ తహసీల్దార్ పి దశరథ్లు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు మున్సిపాలిటీకి బకాయిలు ఉన్న ఆస్తి పన్ను, నీటి పన్నులను తీర్చివేసి నో డ్యూ సర్టిఫికెట్లను తీసుకునేందుకు గాను భారీగా తరలివస్తున్నారు. ఎన్నికల సంఘం నిన్ననే సాయంత్రం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసినందున ఎన్నికల సంఘం వారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మున్సిపల్ ఎన్నికలు జహీరాబాద్కి అంతా రెడీ చేయడం జరిగింది. మొత్తం 37 వార్డులకు గాను 16 మంది ఆర్ఓలను నియమించుకొని వారికి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళకు సలహాలు ఇవ్వడానికి కూడా మున్సిపల్ పరిధిలోనే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం యొక్క నిబంధనల ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచే నోటిఫికేషన్ ఉదయం వెలువడం జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. దాని తర్వాత ఎన్నికల సంఘం యొక్క ఆదేశానుసారం షెడ్యూల్ ప్రకారంగా ప్రతి కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి పూర్తి ప్రశాంత ఎన్నికలకు ఈ జహీరాబాద్ మున్సిపల్ ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.